రావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి పెట్టిండు. ఇవాళ ఈ మానవుడు ఏమంటున్నాడు తెలుసా? పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ బట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తాడట. పిల్లకా ఇచ్చేది కళ్యాణ లక్ష్మి, పిల్లగానికా? పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ ఎందుకు? పేద ఆడపిల్ల కనుక కదా కళ్యాణ లక్ష్మి ఇస్తాం. కానీ వాళ్ళ పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ చూస్తారట. కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇవాళ కోదరెడ్డి పోయి ఈఆర్సీ ముందట ఏం మాట్లాడుతున్నాడు? కరెంటు 3 గంటలు ఇస్తే చాలంటున్నాడు. ప్రజలకు కేసీఆర్ ఏ మేలు చేసిండో, ఏ ప్రయోజనాలు చేసిండో వాటన్నింటినీ కాలరాయటమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 3 గంటలు కరెంటు చాలట. కేసీఆర్ ఉన్న రోజులు 24 గంటలు కరెంటు, కన్ను రెప్ప వాల్చినంత కూడా కరెంటు పోలే. మనం హైదరాబాద్లో కూడా సుఖంగా ఉన్నాం. ఇవాళ ఏంది కరెంటు కోతలు ఉన్నాయా? కరెంటు కోతలు మన అనుభవంలోకి వచ్చినాయా? కేసీఆర్ పరిపాలనలోనేమో కరెంటు కోతలు లేవు, ఎడతెగని వరి కోతలు ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంటు కోతలు. మా ఇంట్లో కరెంటు పోగానే మా కొడుకు పాట పాడతాడు, 3 రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అని పాట మొదలుపెట్టు. ఇంకో వేరే వాళ్ళకి ఏమంటారు, బహుశా తొండలు ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాయి కావచ్చు అంటారు, తొండలు హానిమూని చేసుకుంటున్నాయి కావచ్చు అని అంటారు. కరెంటు కోతలు, నీళ్లకు తిప్పలు. హైదరాబాద్లో నీళ్ళ తిప్పలే లేకుండా గోదావరి కృష్ణతోని అనుసంధానం చేసి, ఒకప్పుడు ఇదే బోలక్పూర్లో కంటామినేటెడ్ వాటరు మంచినీళ్ళలో కలిస్తే అవి తాగి చచ్చిపోయింది. బహుశా 2009 ఆ ప్రాంతంలో అనుకుంటా 14 మంది చనిపోయింది ఇదే బోలక్పూర్లో. అటువంటి పరిస్థితి రావద్దని మంచినీటి సరఫరాను మంచిగా చేసి మిషన్ భగీరథ తెచ్చి గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి హైదరాబాద్లో నీటి సమస్యనే లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతున్నది? మళ్ళా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు. 20 లీటర్ల వరకు ఫ్రీ సప్లై పెట్టింది కేసీఆర్. ప్రజలకు పైసలు పోయేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్టు, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగేటట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టు ఏమేం చేసిండో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు బంధును నిర్వీర్యం చేసిండు. రైతు బంధు అనేది కేసీఆర్ నిజాన్ని కరెంటును మంచిగా చేసి, చెరువులు మంచిగా చేసి, నదుల నుంచి నీళ్లు తెచ్చి చెరువులకు అనుసంధానం చేసి, ఇంక ఇవన్నీ కాదు ఇంకేదో చేయాలని ఆయన ఆలోచించి అద్భుతమైన పథకం రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. అది తేవడం వల్ల రైతులు అప్పుల పాలు కాకుండా అయింది, ఆత్మహత్యల పాలు కాకుండా అయింది. దాన్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళది ఎప్పుడు వస్తుందో రాదో ఏమైనా అయ్యేది తెలియదు. రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసింది. తను చెప్పింది ఒకటి, ఇవాళ చేస్తున్నది ఒకటి. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండు, గారి మాటలతో గత్తరలేపిండు, రోతముట్టె మాటలతో రోజులు గడిపిండు, ముఖ దోస్తిరి తోఖా చేస్తిరి, కళ్ళు మూసి తెరిచే వరకు మొత్తం దోస్తిరి, మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి, తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక, తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక, గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది, ఇదే అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిలబడి కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇస్తలేడు, మేము వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది? అదే నిరుద్యోగులు నోటిఫికేషన్ లేవి అని రోడ్ల మీదకి వస్తే, ప్లకార్డులు పట్టుకుంటే, నిలదీస్తే, ప్రశ్నిస్తే లైబ్రరీ లోపలికి పోయి, ఎప్పుడు పోలీసులు సిటీ సెంటర్ లైబ్రరీలో అడుగు పెట్టలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సరస్వతమ్మ కాలి అందెల సవ్వడి వినిపించేటువంటి సిటీ సెంటర్ లైబ్రరీలోకి పోలీసులు చొరబడి నిరుద్యోగుల వీపును వాయగొట్టిరు, వాళ్ళ నెత్తురు కళ్ళ చూసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే, ఆ 50,000 ఉద్యోగాలనే తను ఇచ్చిన తన క్రెడిట్లో వేసుకొని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ, మోసానికి అంగిలాగేస్తే రేవంత్ రెడ్డి
మోసానికి ఒక రూపం వస్తే రేవంత్ రెడ్డి, బాధ్యత లేని బలాదూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రికి చరిత్ర ఎప్పుడు చూడదు. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేస్గా మిగిలిపోతున్నాయి, చీకటి రోజులుగా మిగిలిపోతాయి. బాండ్ పేపర్లు రాశారు, గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా చేస్తిరి, తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి, 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడితిరి బొంద వెట్టితిరి, తుండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక నన్ను కొల్లా కొడితిరి. ఇవాళ రైతులకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, మహిళలకు ఇచ్చినందుకు పైసలు లేవు, విద్యార్థులకు పాపం ఫీజు బకాయి. కేసీఆర్ తాను అద్భుతమైన సంక్షేమ పథకాలు తేవడమే కాకుండా అంతకుముందు ముఖ్యమంత్రులు పెట్టిన ఏదైనా మంచి పథకం ఉంటే దాన్ని కొనసాగించేది తప్ప రద్దు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ కొనసాగించింది, రద్దు చేయలేదు. కానీ ఇవాళ మాట్లాడితే వైఎస్కు పెద్ద ఏదో తనకేదో అభిమానం ఉన్నట్టు భక్తి ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రుల్ని నోటి నిండా కలిసే రేవంత్ రెడ్డి, ఒక్క తెలంగాణ నాయకుడిని కలవని రేవంత్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని మాట్లాడడానికి కూడా ఇష్టపడని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వాళ్ళ పిల్లలకు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, పిల్లల చదువులు అగమ్యగోచరం అవుతున్నాయి. చివరికి కాలేజీల వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే మీరు పిల్లల దగ్గర వసూలు చేసుకోండి అని చెప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోగా ఆ పేద పిల్లలు బోలెడని ఫీజులు చెల్లించాల్సినటువంటి దుర్గతి పట్టింది. అట్లా ఇవాళ అటు 6 గ్యారెంటీలేమో ఆవిరి చేసి ఇంకోవైపు ఏం చేస్తున్నాడంటే ఈ విగ్రహాల రాజకీయం నడుపుతున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి నిజానికి రేవంత్ రెడ్డి పెట్టదలుచుకుంది ప్రతిష్ఠించదలుచుకుంది ఎన్టీ రామారావును కాదు, ఎన్టీ రామారావును ముందట పెట్టి చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠించదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఆయనకు హక్కు ముక్త చంద్రబాబు నాయుడుకు నిద్ర పడతలేదు, హైదరాబాద్ తన పట్టులోంచి జారిపోయిందని చెప్పి అంటే ఆయన మొత్తమే చూస్తాం. రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు, ఇవాళ గుంజి చూస్తున్నాడు. ఒక్కొక్క మొదట రాగానే తెలంగాణ తల్లిని మార్చి పారేసింది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది, బతుకమ్మ ఉంటే ఓర్వలే రేవంత్ రెడ్డి. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా హలో బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగల ఉత్సాహమే పోయింది. ప్రభుత్వం చేసే ఆ వసతులు పోయినాయి, చెరువుల దగ్గర ఏర్పాట్లు లేవు, బతుకమ్మ పండుగ వైభవమే పొడగొట్టిండు. చివరికి తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మని తీసేసిండు. తెలంగాణ తల్లి మెడలనట నగలు ఉండొద్దట. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నగలు వేసుకుంటలేరా? వాళ్ళు వైభవంగా ఉండొచ్చు, కానీ తెలంగాణ తల్లి మాత్రం పేదగా ఉండనట. ఆమెకు వడ్డాణం ఉండొద్దట. వడ్డాణం ఉంటే రాచరిక మహిళలాగా ఉందట. మనం బతుకమ్మ పాటలు వాడతాం ఏమని? ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ. గజ్జల వడ్డాణం గౌరమ్మకు ఉన్నదని పాట పాడుకుంటాం, తెలంగాణ తల్లికి వడ్డాణం ఉండద్దా? ఈ దుర్మార్గుడు తెలంగాణ తల్లికి నగలు ఉండొద్దు అన్నాడు, తెలంగాణ తల్లిని మార్చేసింది. ఎందుకంటే
తెలంగాణ తల్లిని తీసేయడం అంటే తెలంగాణ ఆత్మను తీసేయడం, తెలంగాణ తల్లి పట్ల మనకున్న ఆ ప్రేమాభిమానాన్ని దెబ్బతీయడం, మెల్లమెల్లగా మన లోపల ఉన్న తెలంగాణ భావనను, తెలంగాణ స్పృహను చంపేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు భయ్? అరే ఇక్కడ ఎందుకంత గొడవ కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతీస్తున్నారు అప్పటి మీరు. అంతేకాదు మనకు జై తెలంగాణ అంటే ఒళ్ళ ఇట్లా నెత్తురు పోటెక్కుతుంది మన నరాలలో. జై తెలంగాణ అనే నినాదం వింటేనే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో జై తెలంగాణ అనే నినాదమే నిషేధం అయిపోయింది. రేవంత్ రెడ్డి నోట మీరు జై తెలంగాణ వింటున్నారా? లేదు. బట్టి విక్రమార్క జై తెలంగాణ అంటాడా? అనడు. శ్రీధర్ బాబు జై తెలంగాణ అంటున్నాడా? అంటలేడు. ఎవరు జై తెలంగాణ నిషేధం చేసింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో? మన భూమికి మనం చేయనొద్దా? ఒకవైపు ఏమో ఆ పాటలో ఉంది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ. మనందరం ఆ జై తెలంగాణ అంటుంటేనే మనకు ఒక ఆవేశం. మనందరం ఆ పాట పాడినాడు రేవంత్ రెడ్డి వాళ్ళే, ఆ పాట మనం పాడినాడు రేవంత్ రెడ్డి వాళ్ళే, మనతో కలిసి రాలే. చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద వైఖరేందో చెప్పాలి, ఆయన నిలదీయండి అని కోదండరాం పిలిపిస్తే ఆయన అడగడానికి తెలంగాణ వాదులు పోతే వాళ్ళని చంపేస్తానని రైఫిల్ పట్టుకొని వచ్చినవాడు రేవంత్ రెడ్డి. ఆయన వాళ్ళ జై తెలంగాణ నినాదాన్ని నిషేధం చేసిండు. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి పూలు పెట్టాడు. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ అమరులకు ఒక దండ వేయడు, ఆ అమరులకు నివాళులు అర్పించాడు. ఇవాళ బీజేపీ రేవంత్ రెడ్డి వీళ్ళు విలాఖతై బీఆర్ఎస్ కథం చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. బీజేపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నదా? కనబడుతుందా మనకు? హైడ్రా పేరిట ఇండ్లు కూలుస్తుంటే బీజేపీ పోరాటం చేస్తుందా? లేదు. ఇవాళ అక్కడ రైతులకు ధాన్యం కొనుగోలు చేయకుంటే బరి మీద నిలబడి పోరాడుతున్నది బీఆర్ఎస్ తప్ప బీజేపీ పోరాటం చేస్తున్నదా? పైగా మొన్న మోడీ ఏమంటున్నాడు, అదేదో సినిమాల బ్రహ్మానందం అంటాడు చూడు, మేము ఎక్కడికో తీసుకువెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడికి రారు అని. అట్లా అంటున్నాడు రేవంత్ రెడ్డితోని. ముజ్సే జుడో, నువ్వు గొప్పవాడి కావాలంటే, నువ్వు అనుకున్న స్థానానికి చేరాలంటే ముజ్సే జుడో అని మాట్లాడుతున్నావు. మొన్న మోడీ హైదరాబాద్కి వస్తే తెలంగాణ నాయకులు కలగలే, తెలంగాణ సమస్యల మీద మాట్లాడలే. ఎవరిని కలిసిండు ఆయన? చంద్రబాబు నాయుడు కలిసిండు, పవన్ కళ్యాణ్ కలిసిండు, కానీ తెలంగాణ నాయకులు కలవలే. ఏం జరుగుతుంది తెలంగాణలో? అక్కడ ముఖ్యమంత్రులు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారట, పెట్టుబడులు ఆంధ్రాకి రావాలంట. ముఖ్యమంత్రి ఉండడట కానీ ఆంధ్రాకి పెట్టుబడులు రావాలంట. ఇవాళ ఈయన ఉన్న సిటీ